ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం, అది 69వ కీర్తన 33వ వాక్యం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు. ఈ లోకములో దరిద్రుల యొక్క మొర దేవుడు ఆలకించుచున్నాడు. అంతేకాదు, వీరి లోకంలో దరిద్రులే కానీ దేవునిలో ధనవంతులు అంటున్నాడు. అంతేకాకుండా ఐశ్వర్యవంతులని దేవునిలో అంటున్నాడు. మరి దేవుడు తన యొక్క బిడ్డల మొరను నిరంతరము ఆలకించేవాడు. ఈ లోకములో ఎంత దరిద్రతలో జీవించినా దేవునిలో అంత ఐశ్వర్యము కలిగిన వారిగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనమున్నామా లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. లోకం వైపు కాకుండా దేవుని వైపు చూసి ఆలోచించినట్లయితే మనం ఖచ్చితంగా ఐశ్వర్యవంతములుగా జీవిస్తాం. ఆ రీతిగా దేవుడు మన యొక్క మొరను ఆలకించేవాడుగా ఉంటాడు. మరి ఆ రీతిగా ఈ దినము నుండైనా మనం ఉందామా ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, ఆ రీతిగా నీవు నేను మనము ఉన్నట్లయితే ఈ యొక్క ప్రార్థనలు ఈ దినమున అందరూ కూడా ఏకీభవించి కళ్ళు మూసుకొని మరి తలలో వంచి ధ్యానించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ లోకములో మా దరిద్రతను తీసివేసి మీలో ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా నాయన మీరు దీవించుచున్న మీరు ఇదిగో నన్ను ఆ రీతిగా మా మనవైన కూడా ఆలకించి ఉంటారు. కనుక ఆలకించుచున్నటువంటి మీరు మా యొక్క ప్రతి విధమైన క్రియలను మీ చేతులకు మేము సమర్పించుకుంటూ ఉన్నాం. సమర్పించుకుంటున్నటువంటి మా జీవితాలకు నాయన ఒక సార్థకతను మీలో దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.